మణికంఠ విషయానికి వస్తే ఏం చెప్తారన్న? సింపతి అంటున్నారు బయట. మణికంఠ చాలా రకాలుగా ఆడుతూ ఉంటాడు. వానికి ఆల్రెడీ ఒక ట్యాగ్ ఇచ్చిన అపరిచితుడు అని. వాడు మూడు వచ్చినప్పుడు ఒక రకంగా మారుతా ఉంటాడు. మణికంఠ ఇస్ అన్బిలీవబుల్. అంటే ఆయన ఊరికే ఏడుపు నాకు బెల్లం భార్యగా సారీ వాడి ఎమోషన్ తెలియదు, వాడి బ్యాక్గ్రౌండ్ స్టోరీ నాకు తెలియదు. ఫస్ట్ టైం వాడి హెల్త్ కండిషన్ నాకు తెలియదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను 5 వారాలు ఉంటే చాలన్నా నా ఫ్యామిలీ నా దగ్గరకు వస్తారని ఒక మాట మాట్లాడాడు. సో వీడికి ఎంత రిక్వైర్మెంట్ ఉందో డబ్బు లేదనుకున్నా. మొన్న కూర్చున్నప్పుడు నేను గెలవాలన్నా, గెలిస్తే నా వైఫ్ నా దగ్గరకు వస్తా అన్నాడు. 5 వారాలకి డైరెక్ట్ విన్నింగ్కి వెళ్ళిపోయినాడు. సో అప్పుడు నేను ఏమనుకుంటా, దాన్ని సిచ్యువేషన్ బట్టి మాట మారుస్తున్నాను అనుకున్నా. ఆ మాట అనకపోయింటే నా మీద వానికి ఏ ఉద్దేశం ఉండకపోయేది. ఈ మాట వల్ల వాడు మంచిగా చాలా తెలివిగా ప్లే చేస్తున్నాడు ఎమోషన్స్ తోట అనిపించింది. హానెస్ట్గా అదే అనిపించింది. అండ్ ఇంకోటి గెలికిండు ఆ ప్రేరణ దగ్గర, దోజ దగ్గర ఏం లేని దగ్గర ఇటు దానికి గెట్టించు, వానికి ఇంత పెట్రోల్ పోసిండు, 2 అంటే మాట్లాడితే అబ్దుల్ తీసుకునేవాడు కదన్నా. ఏం లేదు, పక్కకు నవ్వుకున్నాడు ఇట్లా అనుకుంటాను అంతే. నబీల్, ప్రేరణ, నిఖిల్, సీత, నైనిక కూడా కష్టం. ఈదర్ పృథ్వీ ఆర్ యష్మి, పృథ్వీ ఆర్ యష్మి అంతే టాప్ 5. అవును, అంటే ఇప్పటి మందం అయితే వీళ్ళే, ఈ 5 మెంబర్సే. విష్ణుప్రియ ఎక్కువ రోజులు ఉండదు.